నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము వృషణాలు అంటే టెస్టికల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందిలో డౌట్ ఏంటంటే ఒక బీజం పెద్దగాను ఒక బీజం సన్నగాను ఉంటుంది, దానికి ఏంటి రీజన్ అని అడగడం జరిగింది. ఇది ప్రకృతి సహజంగా కామన్ అనమాట. దానికి 10 to 15 ml డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా కుడి బీజం అనేది ఎక్కువ సైజులో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండేది సన్నగా ఉండి కొంచెం కిందికి ఉంటుంది, డౌన్గా ఉంటుంది. సో ఇది మెయిన్ నార్మల్ పర్సన్లో ఉండేది. ఇన్ కేస్ ఇంతకన్నా ఎక్కువ సైజు ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. ఒక్కోసారి దీంట్లో హైడ్రోసిల్ అంటే నీరు చేరడం వల్ల కూడా పెద్దగా తయారవుతుంది. అది లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు. సో తర్వాత ఏమైనా అదర్ కాజెస్ ఏమైనా ఉంటాయి. ఒకటి ముఖ్యంగా మన ఎలిఫెంటియాసిస్ అంటారు, దీంట్లో కూడా వరబీజం టైప్లో వస్తుంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మరీ విపరీతంగా ఉంటుంది. నార్మల్గా అయితే మన కోడిగుడ్డు, చిన్న కోడిగుడ్డు సైజు పరిమాణంలో ఉంటుంది అనమాట. ఇది నార్మల్ కండిషన్. కానీ కొంచెం కింద పైన ఉన్న కామన్, అది డిసీజ్ కాదు. సో దానికేం భయపడొద్దని మీరు. తర్వాత పెయిన్ ఉండడం కానీ, ఎక్కువ వాపు ఉండడం, తర్వాత ఒకసారి కూర్చోలేకపోతారు అనమాట. దానివల్ల ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు హోమియోపతిలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు వీటికి మనం చేయొచ్చు. విపరీతంగా ఉండి ఎలిఫెంటియాసిస్ లాంటి జబ్బులు ఏమైనా ఉండి లింఫ్ అనేది పూర్తిగా స్ట్రక్ అయిపోయి దానివల్ల స్వెల్లింగ్ వస్తే అవసరమైనప్పుడు సర్జికల్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. చిన్నది పెద్దది అనే తేడా కొంచెం పరిమాణంలో రైట్ పెద్దగా ఉంటుంది, లెఫ్ట్ చిన్నగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టార్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా హోమియో డాక్టర్ని సంప్రదించండి. ఇది హోమియోపతిలో అవుతుంది అంటే అవుతుంది, లేదంటే సర్జికల్గా వెళ్ళొచ్చు. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత స్మోకింగ్ చేయడం, డయాబెటీస్ వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం B12 ఎందుకు తగ్గుతుంది శరీరంలో అనేది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఈ రోజుల్లో 50% ఏ ల్యాబ్ టెస్ట్ చేయించినా కూడా 100కు 50 నుంచి 60% B12 డెఫిషియన్సీ లేదా విటమిన్ D డెఫిషియన్సీ అనేది కామన్గా వస్తుంది అందరికీ. దీనికి కారణాలు ఏంటంటే మన జీవన విధానం. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా డెఫిషియన్సీ అనేది వస్తుంటుంది. మనం తీసుకున్న కొంతమందిలో శరీరం అనేది తీసుకోలేదు, అంటే ఇంటెస్టైన్స్లో తీసుకోలేదు అన్నమాట. దాంట్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి డిసీజ్ పరంగా, రెండోది ఏజ్ పరంగా. ఏజ్ పెరిగే కొద్దీ కూడా యాసిడ్స్ లెవెల్స్ తగ్గిపోయి, డైజెషన్ తగ్గిపోయి, దాంట్లో ఉండే B12 విటమిన్స్కి అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయి, అవి తగ్గడం వల్ల కూడా B12 అనేది తయారు కాదు. ఒక్కోసారి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది ఇంటెస్టైన్స్లో, దానివల్ల కూడా తయారు కాదు. మూడోది వచ్చేసి ట్యాబ్లెట్స్, డయాబెటిక్ పేషెంట్ మెట్ఫార్మిన్ ఇలాంటి వాడడం వల్ల, ట్యాబ్లెట్స్ వలన కూడా ఒక్కోసారి విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంటుంది. అందుకని జనరల్గా డాక్టర్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకు విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా రాస్తారు, B కాంప్లెక్స్ వాడమని. సో దీని డెఫిషియన్సీని మనం తీసుకున్న ఆహారం, ఏజ్, తర్వాత మన లైఫ్ స్టైల్, తర్వాత అంటే ఆల్కహాల్, స్మోకింగ్ చేసుకునే వాళ్ళలో కూడా B12 తగ్గుతుంది. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, చక్కగా నిద్ర లేకపోవడం, ఇది ఇండైరెక్ట్గా హార్మోన్స్ను ప్రభావితం చేస్తుంది. సో ఇలాంటి సందర్భాలలో మనం విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది గమనిస్తున్నాం. విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అనీమియా అనేది వస్తుంది. అంటే రక్తం తయారు కావడానికి B12 చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్, అది మనం క్రోన్స్ డిసీజ్ కావచ్చు, తర్వాత ఈ అనీమియా అంటే పర్నీషియస్ అనీమియా అంటారు దాని. అంటే రక్తం కణాలు చక్కగా డెవలప్ కాకపోవడం, అంటే తయారు కాకపోవడం ఎముకలలో, మూలుగా అంటారు అక్కడ ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతుంటాయి. దాని మీద పర్నీషియస్ అనీమియా అనేది మనకు వస్తుంటుంది. ఇలాంటి డెఫిషియన్సీ ఉండడం వల్ల, అంటే కణాలు చక్కగా డెవలప్ కాకపోవడం వల్ల, మెచ్యూర్ కావాలని చిన్నగానే ఉండిపోతాయి ఇది. సో ఇలాంటి కారణాల వల్ల కూడా B12 డెఫిషియన్సీ వస్తుంటుంది. దీనికి ఇవి కారణాలు. ఒకటి ఆహార లోపం, రెండోది వయస్సు ప్రభావం, అంటే ఎక్కువగా ఏజ్డ్ కావడం, మూడోది వచ్చేసి మెడిసిన్స్ ఏమైనా వాడడం, డయాబెటీస్ కానీ ఇట్లాంటివి, నాలుగోది వచ్చేసి ప్రాపర్ స్లీప్, హార్మోన్స్ ఏమైనా డెఫిషియన్సీ, ఐదోది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్రోన్స్ డిసీజ్, పర్నీషియస్ అని ఇలాంటివి. సో ఇలాంటి కారణాలు ఇంకా ఉంటాయి. ఇలాంటివన్నీ కవర్ కావాలంటే దానికి సరిపోయినట్లుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ రీజన్ ఉందో దానికి సరిపోయినట్టుగా మందులు వాడుకొని, డైట్ ఇంప్రూవ్ చేసుకొని, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకొని, స్ట్రెస్ లేకుండా ఉండడం వల్ల మనకు బాడీ ఎంతో నార్మల్ అయిపోతుంది. నమస్తే.